హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు వీడియోలో ఒక 5 బ్లౌజులు అయితే కట్ చేయాలి. ఈ 5 బ్లౌజుల్లో మనకు మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజు భుజాలు జారుతున్నాయి అని చెప్పారు. ఈ భుజాలు జారకుండా మనం ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. అయితే అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరి బ్లౌజు వాళ్ళు కుట్టుకోవాలి అని, నా బ్లౌజు నేనే కుట్టుకోవాలి అని, నేను కుట్టుకోగలుగుతాను అనే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే మామూలు మెజర్మెంట్ ప్రకారం అయితే కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆది బ్లౌజ్ తోటి ఆల్రెడీ మనకి బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఆ బ్లౌజ్ ప్రకారం మనం ఎలా కట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే కటింగ్ పెడతాను, చూపిస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఇది బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే బాగా ఉపయోగపడుద్ది అన్నమాట ఈ వీడియో. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజు హ్యాండ్స్ ఇది బొటిక్లో కుట్టారనమాట. బొటిక్లో కుట్టించుకున్నారు వాళ్ళు. ఇది మనకు మెజర్మెంట్కి ఇచ్చారు. అలాగే దీంట్లో 2 మార్పులు అయితే చెప్పారు ఈ బ్లౌజులో. ఒకటి భుజాలు జారిపోతున్నాయని, ఒకటి చేతుల కింద వైపు ఉంటుంది కదా, అదనేది పైకి కింద వైపున లాగుతున్నట్టు అనిపిస్తుంది. పై వైపునే పొడవు ఎక్కువగానే ఉంది, కింద వైపున లాగుతున్నట్టుగా ఉంది అని చెప్పారు. ఆ 2 అయితే మనం మార్పు చేసి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు అది బ్లౌజ్ తోటే. ఇప్పుడు హ్యాండ్ తిరగేసి ఇలా ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టుకోండి. ఇలా ఖర్చుతో సహా ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఈ డౌన్ దగ్గర గుర్తు పెట్టేసేయండి. ఇలా డౌన్ కింద పెట్టేసి ఇప్పుడు మామూలుగా అయితే మనకి 3.5 అయితే సరిపోయిద్ది చంక డౌను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి 4 అయితే పెట్టారు. ఆ 4 మీద ఉండటం వల్ల వాళ్ళకి కింద వైపున ఆది బ్లౌజ్తో చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చెయ్యికి కింద వైపు అనమాట, ఇది కింద చంక వైపు. ఇది అనేది కింద లోపలికి లాగుతున్నట్టుగా అనిపిస్తుందంట. అప్పుడు మనం ఇది అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే అలాగే ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 1/2 ఇంచ్ అనేది నేను పైకి పెట్టేశాను ఇలాగా. దానికన్నా కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నామంటే మనకి సరిపోయిద్ది. ఇప్పుడు రౌండ్గా ఇలా హ్యాండ్ మార్కింగ్ వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్లౌజ్లో హ్యాండ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. షోల్డర్ దగ్గర ఒక ఘాట్ ఇచ్చేసేయండి ఇట్లా మధ్యలోకి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ మార్కింగ్ పక్కన, ఆ క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్లో మనకి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి చేతులు కింద వైపున ప్రాబ్లం ఉంది కదా, అది ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి కట్ చేస్తే అదైతే సెట్ అయ్యిద్ది. ఇప్పుడు వచ్చేసి మనకి భుజాలు జారకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఇది భుజాలు జారకుండా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇట్లా 2 ఖర్చులతో సహా పట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఖర్చులతో సహా ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఖర్చులతో సహా ఉన్నంత వరకు ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు చంక డౌను, చేతులు కింద వైపున ఉంటుంది కదా, దాన్ని అయితే చంక డౌన్ అంటారు. ఇక్కడికి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోండి. అది ఖర్చులు మనకు కుట్టేటప్పుడు సరిపోయిద్ది. గాలికి క్లాత్ అనేది కదులుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని పట్టుకొని షోల్డర్కి మధ్యలోకి వచ్చేసిద్ది. కింద అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఒక గీత కొట్టేసుకోండి ఫస్టే. ఈ పొడవు మార్కింగ్ వేసేదానికన్నా ముందు ఈ గీత కొట్టేసుకోండి. పొడవు వచ్చేసి ఇలా చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటే మనకు కరెక్ట్గా పొడవు అనేది వచ్చిద్ది. బ్యాక్ పార్ట్ డాట్ని పట్టుకున్నాము, షోల్డర్ని పట్టుకున్నామంటే
సాగకుండా కరెక్ట్గా ఎంత లెంత్ అయితే ఉందో అంత అయితే వచ్చేసిద్ది. ఇప్పుడు నెక్ డీపు కింద నుంచి చూసుకోవాలి. ఇలాగ ఉన్నదానికన్నా ఒక 1/4 ఇంచు పైకి మార్క్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి నడుములు చెక్ చేసుకొని ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలని తెలియాలంటే నడుములు చెక్ చేసుకోండి. నడుము లూజు చెక్ చేసేటప్పుడు మనకి కాజా ఉంటుంది కదా, ఆ కాజా దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. 33 అయితే వచ్చింది. ఈ బ్లౌజ్కి నడుము లూజు 33. ఫ్రంట్ పార్ట్లో కూడా షేప్ బెల్ట్ అనేది పొడవు ఎక్కువైపోయి ఇట్లా ఫ్రంట్ పార్ట్లంతా ముడతలాగా వచ్చేసింది. షేప్ బెల్ట్ మొత్తం కూడా హ్యాండ్స్కి ఇట్లా బ్లౌజ్ అంతా కూడా ఇట్లా మార్పులు చేసి నేను కట్ చేస్తున్నాను. 33 అయితే వచ్చింది నడుము లూజు. ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక పాయింట్ తక్కువగా 5.5కి ఎక్కువగా అనమాట, అంటే 5.35 ఫుల్ షోల్డర్ పెట్టేశాను. ఇదే నెక్ వెడల్పు వేసుకునే వాళ్ళైతే 6 కూడా పెట్టచ్చు. 6 ఇంచులు పెట్టినా కూడా సరిపోయిద్ది నెక్ వెడల్పు వేసుకునే వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు నెక్ అనేది ఎక్కువ వెడల్పు వేసుకోరు, నార్మల్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి మనం 5.35 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఈ కార్నర్లో 1.5కు మార్క్ వేసుకోండి. ఈ మార్క్ మధ్యలో ఉంది కదా, ఇట్లా ఈ సైడ్ నుంచి ఈ ఎల్ షేప్ని ఇట్లా రౌండ్ షేప్ చేయాలి. మనం చంక రౌండ్ కోసం ఫస్ట్ ఎల్ షేప్ గీతలు కొట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఇట్లా రౌండ్గా. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూద్దాం. ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ పెట్టే ముందు. ఇప్పుడు ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయింది. షోల్డరు జాయింట్ వేసి అంత ఖర్చు వదిలిపెట్టి చూసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎంత షోల్డర్ ఉందో అంతకొక మార్క్ వేసుకోండి. ఇది షోల్డర్ అయితే 2.5 ఉంది, ఖర్చుతో కలిపి 2.5 ఉంది. టేప్తో కూడా చూస్తున్నాను, చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఎంత ఉందో అంత మార్క్ చేసాం కదా, 2.5 ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి కింద కూడా అలాగే సమానంగా గీత కొట్టేసుకొని ఇక్కడ కూడా ఒక ఎల్ షేప్ లాగా గీత కొట్టేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా. నాకు నార్మల్గా అయితే గీతలు కొట్టేస్తున్నా కానీ స్కేల్ తోటే నాకు లేట్ అవుతుంది. స్కేల్తో బాగా వస్తుంది, స్కేల్తో కొట్టమని చెప్పి మా అమ్మాయి స్కేల్ ఇచ్చింది. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి దీన్ని ఇట్లా రౌండ్గా కార్నర్లో ఒక 1/4 ఇంచు. ఇప్పుడు చంక రౌండ్ వైపు 1.5 పెట్టుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు అనేది పెట్టేసుకోండి. ఈ కార్నర్లో 1/4 ఇంచుకి ఇట్లా రౌండ్ తిప్పేసేయండి. ఇప్పుడు మనం కుట్టేది రౌండ్ నెక్కేను, అయితే పైపింగ్ లేదన్నమాట, పైపింగ్ లేకుండా. ఇప్పుడు నెక్ రౌండ్ను కూడా చెక్ చేస్తున్నా చూడండి. నెక్ వెడల్పు అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే చూసుకోండి. 21 మీద కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా సరిపోయిద్ది, ఎందుకంటే మనకు చంక రౌండ్ సరిపోయింది కదా వేసిన మార్కింగ్ ప్రకారం. ఇప్పుడు మనకి ఇది నెక్ కూడా సరిపోయిద్ది. ఒక 1 ఇంచ్ అనేది తగ్గిద్ది. ఇప్పుడు 10.5 వచ్చింది ఇక్కడికి మనకి. అప్పుడు 10, 10, 20 డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, 21 వచ్చినట్టు. ఇప్పుడు మనకి ఇది అనేది భుజాలు జారుతున్నాయి కదా, ఈ భుజాలు జారకుండా మనం ఈ షోల్డర్ అనేది యువతలకి జరుపుకోవాలి. ఈ నెక్ వెడల్పు అయితే మనకి సరిపోయింది.
ఇక్కడ ఎంతవరకు తీసుకోవాలంటే 4 ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి. బ్లౌజ్ పొడవు కల్లి ఇక్కడ ఒక పావించు అనేది ఇట్లా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకున్నారంటే క్రాస్గా మనకి భుజాలు అనేవి కొంచెం జారకుండా ఉంటాయి. అలాగే ఇంకా మనకి ఒక పావించు అనేది తగ్గింది నెక్ వెడల్పు. అలా కింద వైపు అయితే తగ్గించకూడదు. మనము ఇటు యువతలకి జరిపాం కదా మార్కింగ్ అనేది, నెక్ వెడల్పు అనేది ఏమైనా తగ్గిద్దా అని చూస్తున్నాను. ఏం తగ్గదు, కరెక్ట్గానే ఉండిద్ది. ఇట్లా స్ట్రైట్గా వచ్చేది ఇట్లా మూలగా క్రాస్గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ భుజాలు జారే సమస్య అనేది బ్యాక్ పార్ట్లోనే కాదు, మనం ఫ్రంట్లో కూడా తగ్గించుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్లో కొంచెం, ఫ్రంట్ పార్ట్లో కూడా కొంచెం తగ్గించుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇలా మనం మార్కింగ్ మీద కట్ చేసుకోండి. ఇది మార్కింగ్ ఎలా ఉందో అలాగా. ఇలా ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గా అనేది మనం బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మా బ్లౌజులు మేము కుట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, మామూలుగా అస్సలు బ్లౌజుల గురించి తెలియని వాళ్ళకి మాత్రం షోల్డర్ ఏది, నడుము లూజ్ ఏది అనేది అసలు తెలియదు అనమాట. మనం వాళ్ళకి ఇది మాత్రం తెలియదని అనుకుంటాం కానీ చాలామందికి తెలియదు అనమాట. ఇది ఇంట్రెస్ట్, టైలరింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీన్ని షోల్డర్ అంటారు, నెక్ డీపు, అలాగా బ్లౌజ్ పొడవు. అది బ్లౌజ్తో దీన్ని ఇక్కడ ఇది పొడవు అంటారు, ఇది లూజ్ అంటారు అనేది వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగే. ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళ బ్లౌజ్ అనమాట. అంటే నెక్ డీప్ తక్కువగా ఉంటుంది. మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఎప్పుడో కుట్టించుకున్నారంట. దాని మీద భుజాలు తగ్గించి భుజాలు జారకుండా కుట్టమన్నారు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకుందాం. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైటు ఇది మాత్రం 1.5 ఇంచే ఉంది. నేనైతే 2 ఇంచులకు మార్క్ వేశాను. ఇది 1.5 ఉంది కాబట్టి మనం ఇంకొంచెం మార్పులు చేస్తున్నాం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 5.5. అంటే ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం ఎల్ షేప్ గీసాం కదా, అంతవరకు అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ హైట్లో మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ అయితే గీసేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయిద్ది కూడా దాదాపుగా. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని చెక్ చేసాం కదా, దాని అక్కడికి ఒక మడత పెట్టి ఒక స్ట్రైట్ గీత కొట్టేసుకోండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఎంతవరకు లోతు తీసుకోవాలి అని అంటే ఇట్లా పై వైపు నుంచి ఒక 3 ఇంచులకు మార్క్ వేసుకోండి. ఇటువైపును కూడా 3 ఇంచులకు మార్క్ వేయండి. ఈ రౌండ్ ఆ గీతలకి రెండిటికి మధ్యలో మనం చంకలోతు అనేది తీసుకోవాలి. బ్లౌజ్కి ఎంత, ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు అనమాట. మనకి వేలు గెనుపు ఉంది కదా, ఆ గెనుపులో సగం కన్నా కొంచెం తక్కువ. ఇట్లా రౌండ్గా ఇంతవరకు ఈ 3 డాట్ల మధ్యలోనే మనం చంకలోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసినప్పుడు అడ్జస్ట్ అయిద్ది అనమాట మనం ఇక్కడ తీసిన లోతు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాం. ఇలా నెక్ చూసుకోవాలి. చూడండి, ఇది నెక్ చాలా డీప్గా ఉందన్నమాట. ఇదిగో ఇక్కడికి ఉంది. ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ కన్నా కూడా 1.5 ఇంచు కిందకు ఉంది. ఇప్పుడు ఇంత ఫ్రంట్ పార్ట్లో కూడా ఇంత నెక్ వెడల్పుగా ఉంటే అందువల్ల కూడా కొంచెం జారుతూ ఉండొచ్చు. అందుకని మనం ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్క్ వేసాం. మనం బ్యాక్ పార్ట్లో కూడా కొంచెం తగ్గించాం కదా, అలాగే ఫ్రంట్లో కూడా ఇలా తగ్గించుకుంటే మనకి సరిపోయిద్ది, భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఉక్సులు పట్టి మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి.
ఇట్లా అక్కడికి ఒక మార్క్ అంత పైకి పెట్టామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా చెయ్యి ఉక్సులు పట్టి వైపే మెయిన్ డాట్ చూసుకోండి, అంటే లెఫ్ట్ సైడు చూసుకోండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి చూడండి చాలా పొడవు అయితే ఉంది. ఇంత పొడవు ఎక్కువ ఉన్నా కూడా బ్లౌజ్ అనేది భుజాలు జారుతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి ఎంత పొడవు వచ్చిందో ఫ్రంట్ అంతకన్నా పొడవు ఎక్కువ ఉందన్నమాట. ఇంత పొడవు ఎక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అంతా కూడా మడత పడిపోతుంది. ముందు నెక్కు చాలా డీప్ ఉంది, అసలు చాలా సమస్య అయితే ఉందన్నమాట ఈ బ్లౌజులో. అందుకే వాళ్ళకి భుజాలు జారుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో బ్యాక్ పార్ట్లో వెడల్పు తగ్గించాము, అదే ఫుల్ షోల్డర్ తగ్గించాము 1 పావు ఇంచు, అలాగే ముందు నెక్కు తగ్గించాము. మెయిన్ డాట్ పొడవు కూడా ఒక ఇది చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసాం కదా, ఈ బ్లౌజ్కి ఒక 1 ఇంచేనమాట ఉంది, అదిగో అంతవరకు ఉంది. ఇప్పుడు ఆ 1 ఇంచు కింద షేప్ బెల్ట్ ఉంది. ఇంకా అప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది పొడవు ఎక్కువగా ఉంది. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఉందంటే కంపల్సరీగా భుజాలు జారుతాయి బ్లౌజ్కి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది పొడవు తక్కువ ఉండాలి. కానీ కొంతమందికి దాదాపు చాలా తక్కువ అన్నమాట బ్యాక్ పార్ట్ కన్నా ఉండేది. చెస్ట్ బాగా ఎక్కువ ఉన్నవాళ్ళు, బాగా లూజుగా వేసుకునేవాళ్ళు, వాళ్ళకైతే కొంచెం పొడవు ఉంటాయి అన్నమాట. ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజులకి అస్సలు ఉండకూడదు, అప్పుడు షేప్ అనేది జారిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్పు చేసి ఫ్రంట్ పార్ట్ని అదే విధంగా కట్ చేసుకుందాం. మెయిన్ డాట్ పొడవు అనేది కొంచెం బ్యాక్ పార్ట్ కన్నా కూడా కొంచెం పైకి మార్క్ చేశాను, ఆల్రెడీ ఆది బ్లౌజ్ కొన్న దానికన్నా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజులో మనం 3 మార్పులు, హ్యాండ్స్కి మార్పు చేసాము, ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ హైట్ తగ్గించాము, నెక్ కూడా తగ్గించాము అనమాట. నెక్ అనేది చాలా డీప్ ఉంది కదా, ఆ నెక్ డీప్ కూడా తగ్గించాము. ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ ఎప్పుడు కూడా పొడవు ఎక్కువ ఉండకూడదు క్రాస్ కటింగ్కి. ఫ్రిన్స్ కట్కి, బోట్ నెక్కి వాటికైతే సమానంగా ఉంటాయి, కానీ ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా కూడా తక్కువ ఉండాలి. అప్పుడు మనకి చంక దగ్గర ముడతలు రావు. ఇప్పుడు మనం చంకలో తీసింది ఇక్కడ డాట్ వేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అంతా కట్ చేసుకున్నాం. షేప్ బెల్ట్ ఒక్కటి కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిద్ది. షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడే నడుము పట్టి కూడా అట్లా ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం పొడవు మాత్రమే చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో మార్పులు చేసాం కదా, పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకొని ఆల్రెడీ దీనికి ఉన్న దానికన్నా కూడా ఒక 1.5 ఇంచు అయితే ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం హైట్ తగ్గించాం కదా. ఇప్పుడు దీనికి 1 ఇంచు షేప్ బెల్టే ఉంది ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ కూడా పెడతానండి, ఎలా కుట్టాను అనేది. ఇప్పుడు ఇది కటింగ్ వీడియో చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి తర్వాత, అప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైద్ది. మీ బ్లౌజ్ మీరు కట్ చేసుకోవచ్చు. నేను దీంట్లో మార్పులు చేసి కట్ చేశాను కదా, ఆ మార్పులు ఏమీ లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలాగ మీరైతే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అనమాట, శారీలో వచ్చిన బ్లౌజు. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 2 వైపులా అంచు సమానంగా వచ్చింది. బార్డర్ అనేది ఇట్లా 2 అంచుల్ని పట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసి పెట్టాం కదా, ఆ లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేస్తుంది కూడా సిల్క్ మిక్సింగ్ కాటన్ శారీ అన్నమాట, కొంచెం సిల్క్ మిక్స్ అయింది, ప్యూర్ కాటన్ అయితే కాదు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా,
కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఇలా తిప్పి వేసుకొని మనం ఇటు కింద వైపున హ్యాండ్స్ కట్ చేసాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నది ఇలా పెట్టేసుకోండి. సమానంగా క్లాత్ చుట్టూ ఒక పావించి ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా నీట్గా సరిచేయండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేటప్పుడు ఒక పావించి అనేది ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎక్స్ట్రా ఉండేటట్లు. అప్పుడు మనం లైనింగ్ జాయింట్లు వేసిన తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ 2 అయిపోయినాయి కదా. అసలు ఈ బ్లౌజ్లో చూడండి ఎన్ని మార్పులు ఉన్నాయో. ఈ హ్యాండ్స్లో మార్పు ఉంది, ఫ్రంట్ పార్ట్లో మార్పు ఉంది, బ్యాక్ పార్ట్లో కూడా మార్పు ఉంది. ఇవన్నీ మార్పు చేసి మనం బ్లౌజ్ అనేది కరెక్ట్గా కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోండి. ఇలా ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టడానికి కూడా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడా కూడా ఈ బ్లౌజ్కి జాయింట్లు అనేది వేసే పని లేదు, ఇంకా డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఎవరైనా ఇవి బ్లౌజులు కుట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూసి మీరు బ్లౌజ్ అయితే మీ బ్లౌజ్ మీరు కట్ చేసి కుట్టేసుకోవచ్చు. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇలాగ షేప్ బెల్ట్కి కూడా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. క్లాత్ ఉంది కదా, క్లాత్ సరిపోకపోతే మనం తగ్గించి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన క్లాత్ సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా అయితే ఆది బ్లౌజ్ తోటి కట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.